2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ హాయ్ గారు. సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. సో మళ్ళీ చెన్నై వెళ్ళేసి వచ్చినట్టున్నారు. చాలా బాగా, అంటే ప్రతి ఏ సెమినార్ జరిగినా లేదంటే ఏదన్నా స్కిల్ అప్డేట్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఎక్కడన్నా జరుగుతున్నాయి అంటే ఫస్ట్ అందులో మీ హ్యాండ్ ఉంటుంది. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు లా ఆఫ్ అట్రాక్షన్. అవును, బాగా వెరీ హ్యాపీ ఫర్ యూ అన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే అలాంటి అప్డేటెడ్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక పర్సన్ తెలుగు రాష్ట్రంలో ఉండటం అనేది నిజంగా సెన్సేషనల్, గ్రేట్ థింగ్. యా, ఇది మాత్రం చాలా మంది చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ట్రూ సార్. గొప్ప విషయం. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్ మై డియర్ మిలీనియర్స్, మై డియర్ ఆడియన్స్, ఇప్పటిదాకా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేర్చుకున్నారు. ఓకే, దానికి మనం ఇప్పటిదాకా 22 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి. సో ఇక్కడ పాజ్ ఇచ్చి, బ్రేక్ కాదండి, పాజ్ ఇచ్చి కొత్త టాపిక్ నేను లాంచ్ అయిపోతున్నా. ఈ నెల జరగబోయే ఏదైతే కొత్త బ్యాచ్లో ఆన్లైన్లో జూమ్లో ఛాంపియన్స్ మైండ్ సెట్. రీసెంట్గా నేను చెన్నై ఒక వరల్డ్ క్లాస్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాను. అంటే ఒక వరల్డ్ క్లాస్ పెద్ద టొయోటా, సోనీ ఇలాంటి పెద్ద కంపెనీస్ని ట్రైన్ చేసే ఒక కోచ్, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకుని ఛాంపియన్స్ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఓవర్కమ్ చేస్తారు, బౌన్స్ బ్యాక్ అవుతారు, సర్దుకుపోతారా, దూసుకుపోతారా, అంటే వాళ్ళ కరెక్షన్ జరగాలంటే కనెక్షన్ జరగాలి. మళ్ళీ చెప్తానండి, మీలో కరెక్షన్ జరగాలంటే మీ కనెక్షన్ జరగాలండి. సో అంటే ఇలాంటి కొత్త పాయింట్స్ అన్ని కూడా, కొత్త టాపిక్స్, మాడ్యూల్స్ అన్ని కూడా ఈసారి జరగబోయే బ్యాచ్లో నేను లాంచ్ చేస్తున్నాను. సో వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే ఇమీడియట్గా, ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ పీపుల్కి మాత్రమే తక్కువ ఆఫర్ ఇస్తున్నాను. సో ఇమీడియట్గా మీరు ఎన్రోల్ చేసుకుని. అయితే ఈ వీడియో చెప్పేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది రిజల్ట్ సాధించారు. సింగిల్ నా దగ్గరికి వచ్చిన కౌన్సిలింగ్కి వచ్చిన జస్ట్ విత్ ఇన్ 3 డేస్లో. సో నా దగ్గరికి వచ్చిన జస్ట్ విత్ ఇన్ 2-3 డేస్లోనే, అంటే ఎప్పటి నుంచో రావాల్సిన అమౌంట్ జస్ట్ ₹1,00,000 అలా వచ్చేసాయండి. చూడొచ్చు. అంటే మీరు నా దగ్గరికి వస్తే, మళ్ళీ చెప్తాను, స్టక్డ్ మనీ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, ఎనీ ప్రాబ్లమ్, నేను ఒకటే చెప్తానండి, కమ్ విత్ ప్రాబ్లం, గో విత్ సొల్యూషన్స్. సొల్యూషన్ కాదు, సొల్యూషన్స్తో బయటకు వెళ్ళిపోండి హ్యాపీగా. సో అయితే ఈరోజు నేను వీడియో చెప్పేది అంటే 999 పోర్టల్. ఈ సంవత్సరం మొత్తం మీద ఈరోజు చాలా పవర్ఫుల్ డే. ఈ వీడియో మీరు ఈరోజు చూస్తున్నారంటే మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్స్ అండి. ఎందుకనంటే ఈ ఇయర్ మొత్తం మీద ఈరోజు ఒక చాలా బిగ్గెస్ట్ మేనిఫెస్టేషన్ పోర్టల్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, పోర్టల్ 999 పోర్టల్ అని టైప్ చేయండి. ఎందుకంటే పోర్టల్ అంటే ఎనర్జీ, ఒక మొత్తం ఎనర్జీ అంతా కూడా ఒక లేజర్ ఫోకస్కి ఎలా పెడతామో అలా ఈరోజు ఉంటుందండి. ఈరోజు మొత్తం ఫోకస్ ఎలా ఉంటుందంటే మీరు ఏది కోరుకుంటే దాన్ని 10 times మల్టిపుల్ అయిపోద్ది. అందుకని ఈరోజు ఈ వీడియో చూసినప్పుడు, ఈరోజు 999 పోర్టల్ ఎంత ఎనర్జీ అంటే, ఈరోజు మీరు నవ్వితే నెక్స్ట్ 1 year 2 years నవ్వుతూనే ఉంటారు. ఈరోజు మీరు సాడ్గా ఉంటే రేపు ఎల్లుండి నెక్స్ట్ ఇయర్ సాడ్గానే ఉంటారు. అంత ఎనర్జీ ఉంటుంది ఈరోజు. సో ఏంటి అంత పవర్ఫుల్, ఏంటి 999 పోర్టల్ గురించి ఒకసారి చూద్దామండి. ఇయర్ మొత్తం మీద బిగ్గెస్ట్ మేనిఫెస్టో. ఈ డేట్ కోసం చాలా మంది 3-4 months నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్. సో చూద్దాం. ఈరోజు నేను మార్నింగ్ క్లాస్లో కూడా చెప్పాను. సో ఏం చూద్దాం, జాగ్రత్తగానండి. సో ఏంటనంటే 999 పోర్టల్. ఈరోజు డేట్ ఎంత అంటే 9, ఈ మంత్ 9 ప్లస్ ఇయర్ 2025, అంటే 2 + 0 + 2 + 5 టోటల్ 9. అందుకే దీన్ని 999 పోర్టల్ అంటారు. చూడండి, ఈ పోర్టల్ అంటే ఒక పవర్ఫుల్ మెథడ్, లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఏం చేయాలి, సింపుల్. సో ఇక్కడ మీరు చూడండి, న్యూమరాలజీ ప్రకారం కూడా 9 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్. 9 యూనివర్స్కి 9కి చాలా సంబంధం ఉంది. అందుకే మన అమ్మ కడుపులో 9 నెలలు ఉంటాం, 9 గ్రహాలు ఉంటాయి, నవరాత్రులు. సో అమ్మవారికి కూడా నవరాత్రులు చేస్తారు, అండ్ నవగ్రహాలు ఉంటాయి. ఇలా మీరు ఏది తీసుకున్నా కూడా, అంటే మీరు తీసుకుంటే 9 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్. సో అందువల్ల అంటే ఈ నెంబర్ని మనం గోల్స్కి, అంటే మనం ఏదైతే గోల్ సాధించాలనుకున్నా ఆ గోల్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ రీచ్ అయిపోతాం. సో అంటే ఇది ఒక ఏంజల్ నెంబర్ కూడా 999 అంటారు. సో ఏంటి, మీకు ఎప్పుడైనా 999 కనిపిస్తే చాలా మంది అడుగుతుంటారు, సార్ మాకు ఏంజల్ నెంబర్ కనిపిస్తుంది, ఏం చేయాలి? సింపుల్ అండి. క్లాసెస్లో నేను క్లియర్గా చెప్తుంటాను, అడ్వాన్స్ క్లాసెస్లో ఏంటంటే 999 కనిపిస్తే దాని అర్థం ఏంటంటే 999 గురించి నేను మాట్లాడుతున్నాను. 999 మీకు కనిపిస్తుంది. ఈరోజు నా అదృష్టం ఏంటంటే ఈరోజు మార్నింగ్ నేను కార్ తీసి ఇలా బయటికి రాగానే అపార్ట్మెంట్ నుంచి 999 కనిపించిందండి. నేనైతే అబ్బా, అసలు ఆ ఎనర్జీ చూసారు, నాగరాజు అంటారు కదా, అసలు ఏంట్రా బాబు 999 ఈరోజు కానీ మీకు కనిపిస్తే, మళ్ళీ చెప్తుంది, ఈ రోజు మాత్రం 999 కనిపిస్తే మీరు యూనివర్స్ కి 100% కనెక్ట్ అయిపోయారని అర్థం అండి. 100%. అయితే 999 కనిపిస్తే అర్థం ఏంటంటే, చేస్తానండి, యూనివర్స్ ఏమని మెసేజ్ ఇస్తుందంటే, ఏదో ఒక ఎమోషన్ మీరు క్యారీ చేస్తున్నారు, దాన్ని వదిలేయండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ లీవింగ్, వదిలేయడం అండి. అంటే ఆ 999 అర్థం ఏంటంటే, ఏదో ఒక నెగిటివ్ ఎమోషన్ మీరు క్యారీ చేస్తున్నారు, అది వదిలేస్తే డబ్బు వచ్చేస్తుంది. అది ఏంటో చెప్తాను, జాగ్రత్త. కొన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఫియర్, భయం, యాంగ్జైటీ, వర్రీ, స్ట్రెస్, జలసీ, ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్. యూనివర్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఎనర్జీలోకి పంపదు.
ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొండ ఉందండి, ఈ కొండలో విషం ఉంది, ఓకే, ఒక 10 drops విషం ఉంది, ఒక 10 liters పాలు పోస్తామా? పోయాం, ఎందుకంటే మొత్తం పోతాయి కాబట్టి. అంటే నెగిటివ్ ఎమోషన్ అనేది విషం లాంటిది. ఈ విషం ఉన్నప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంటే అది తీసే అప్పుడు పోసేస్తానంటది అనమాట. సో అందువల్ల గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. 999 కనిపించిందంటే దర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ లెట్ గో. యూ హ్యావ్ టు లెట్ గో యువర్ నెగిటివ్ ఎమోషన్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ లెట్ గో మై నెగిటివ్ ఎమోషన్. పెన్ను పేపర్ తీసుకోండి, దయచేసి చెప్తున్నాను, పెన్ను పేపర్ తీసుకొని డూ యూ హ్యావ్ ఎనీ ఫియర్స్? మీకు ఏమైనా భయాలు ఉన్నాయా? హెల్త్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ భయాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి పేపర్ మీద రాయండి. రాసి ఏం చేయాలి? రిచువల్ చేయాలి. చూడండి, సో ఇక్కడ చూడండి, ఈ రోజు మీరు చేయాల్సిన రిచువల్ అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్లో రిచువల్ అంటే ఆ రోజు మొత్తం చేయాల్సిన పని. సో ఈరోజు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, ఒక పేపర్ తీసుకుని మీరు ఏం చేయాలంటే మీకున్న భయాలు కానీ, చూడండి ఫియర్స్ కానీ, లిమిటింగ్ బిలీఫ్స్. ఒకప్పుడు నాకు 1 crore సంపాదించాలనేది, అంటే కష్టంలే, ఇంకా అంతేలే ఈ జన్మకి, మళ్ళీ జన్మంటూ ఉంటే ఏ కోటీశ్వరుడు ఇంట్లో పుడితే ఈజీగా ఇలా కొట్టవచ్చు, అలా కొట్టవచ్చు, లేదా అమెరికాలో పుడితే ఇలా రకరకాల. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ వెరీ నార్మల్, లైక్ ఒక విజయనగరం నుంచి, అలాంటి ఒక దగ్గర నుంచి వచ్చాను. అక్కడ ఎలా ఉంటుందంటే నెలకు ఒక 30-50 వేలు ఎవరైనా సంపాదిస్తే అబ్బా లైఫ్ సెటిల్ అబ్బా, ఏం మన విజయనగరంలో 50,000 అంటే నీకు అసలు మన విజయనగరం వైజాగ్లో 50 లక్షలు అంటే అబ్బో బిల్ గేట్స్ అనమాట మీరు అక్కడ. అంటే అలాంటి మైండ్ సెట్ నుంచి ఈరోజు నేను, అంటే 1 year ఒకప్పుడు 1 crore అనుకున్నాను, ఇప్పుడు పర్ మంత్ 1 month 1 crore వచ్చాను. అంటే 1 yearly ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్గా మార్చుకున్నాను. సో ఎలా అంటే నాకు లిమిటింగ్ బిలీఫ్ ఉండేదన్నమాట. అంటే అంత అవుద్దా, అంత ఫాస్ట్గా చేయగలమా, ఇన్ని మల్టిపుల్ బిజినెస్లు చేయగలమా అని ఉండేదన్నమాట. సో నేను చెప్తున్నానండి, మీరు చాలామంది జాబ్ చేసే వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుంది, ఏంటంటే జాబ్ చేస్తున్నాం కదా, ఇక్కడే ఉండిపోతున్నాం కదా 9 to 6, ఇంకేం బిజినెస్ చేయగలం మనం, అవుతుందా అని లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. అలా మీకున్న లిమిటింగ్ బిలీఫ్స్ అన్నీ కూడా ఒక పేపర్ మీద పెట్టండి. పెట్టి ఏం చేయాలంటే దాన్ని ఫస్ట్ చింపేయాలి. చింపే ముందు ఏం చేయాలంటే 3 సార్లు క్రాస్ చేయండి. క్యాన్సిల్, ఇవేమి జరగవు అని ఎమోషన్గా చెప్పండి. ఆ ఎమోషన్ అంతా కూడా మీరు పేపర్ మీద పంపించాలన్నమాట. అప్పుడు దాన్ని ఇంటికి కొట్టేసి 3 సార్లు కొడుతున్నప్పుడు క్యాన్సిల్ ఇవేమి జరగవు అని చెప్పేసి 3 సార్లు ఇంటికి కొట్టి దాన్ని చింపేసి కాల్ చేయాలన్నమాట. సో ఇది 999లో చేయాల్సిన, ఈరోజు మీరు చేయాల్సిన యాక్టివిటీ ఇది. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేయాలంటే, రెండోది అయిపోయింది కదా, మైండ్ ఫ్రీ అయిపోయింది కదా, ఫర్గివ్నెస్ ప్రాక్టీస్ చేయాలి. ఫర్గివ్నెస్, చాలా మందికి దీన్ని ఏమంటారంటే, ఫర్గివ్నెస్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామంటే క్షమించడం. చాలా మంది ఎలా ఉంటారంటే, వాళ్ళు తప్పులు చేస్తే దేవుడి దగ్గరికి దేవుడా క్షమించి అంటారు, కానీ వేరే వాళ్ళు తప్పు చేస్తే వీళ్ళు క్షమించరు. అంటే మీకు ఒక రూల్, వాళ్ళకి ఒక రూల్. చూడండి, హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉంటారంటే, నేను సైకాలజీకి చెప్తున్నాను, చాలా మంది అబద్ధాలు ఆడే వాళ్ళని ఇష్టపడరు. ఎవరు కూడా అబద్ధాలు ఆడే వాళ్ళని ఎవరిని ఇష్టపడరు అంటారు. నేను ఇష్టం లేదండి, అబద్ధాలు ఆడితే నాకు ఇష్టం ఉండదు అంటారు. కానీ వాళ్ళు నోరిపితే అబద్ధం అంటే చాలా ఇష్టం మళ్ళీ. సో ఇక్కడ ఏంటంటే, మనం లైఫ్లో నేర్చుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫర్గివ్నెస్ ప్రాక్టీస్ చేయాలి. నేను రీసెంట్గా చెన్నై వెళ్ళాను, ఒక తైకొండ మాస్టర్ వచ్చాడు. అతను ఒకేసారి 30 మందిని నాన్ స్టాప్గా కొట్టేస్తాడు. ఒకేసారి నాన్ స్టాప్గా 30 మందిని కొడతాడు. అతను హాలీవుడ్ యాక్టర్స్, హాలీవుడ్ మూవీస్కి మార్షల్ ఆర్ట్స్ ఇస్తాడనమాట. అతను చూస్తే ఎలా ఉందంటే, ఏంట్రా మనిషే లేకపోతే మెషిన్. అంటే చిన్నప్పుడు మనం ఘటోత్కచ సినిమా చూసాం, అందులో ఘటోత్కచ 6 point రోబో ఎలా ఉండేదో అలా ఉన్నాడు మనిషి. అతను అన్నాడు అనమాట, మీరు ఎవరైనా 30 మంది రండి కావాలని సరదాగా. ఎవరు రాలే, భయపడిపోయారు. గాల్లో కాలు ఎత్తి 100 పంచులు ఇచ్చాడండి. 100 నాన్ స్టాప్గా, 100 అంటే ఆపకుండా గాల్లో పంచులు. అంటే ఏంట్రా బాబు మనిషి. అతను ఒకటి చెప్పాడు అనమాట, సక్సెస్ ఎవరికి వస్తుంది అంటే డిసిప్లిన్గా ఉండే వాళ్ళకి వస్తుంది. ఇంకోటి చెప్పాడు, సార్ నేను అతను అడిగాను, కోచ్ మీరు అంటే బాక్సింగ్లో ఎవరైనా గుద్దేస్తుంటారు, కొంతమంది కోపం వస్తుంది, ఇలా ఇవి దెబ్బతింటారు, అవి దెబ్బతింటారు, మళ్ళీ నెక్స్ట్ గేమ్కి అసలు ఎలా రెడీ అవుతారంటే ఫర్గివ్నెస్, అక్కడ ఫర్గివ్ చేసేస్తారట వాళ్ళు అని చెప్పేసి. కోపం ఉంచుకోరు. ఎప్పుడైతే మన మీలో గుర్తుపెట్టుకుని, మీలో నెగిటివ్ ఎమోషన్స్ ఎప్పుడైతే ఎక్కువ క్యారీ చేస్తారో క్యాన్సర్, ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. కాబట్టి రీసెర్చ్ చూసుకోండి. ఎవరికైతే నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం. కొంతమంది ఉంటారు, సార్ నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నాకు బ్రెయిన్ క్యాన్సర్ ఎలా వచ్చింది, బ్రెయిన్ ట్యూమర్ ఎలా వచ్చింది, నాకు క్యాన్సర్ ఎలా వచ్చిందని అడుగుతుంటారు. నన్ను చాలామంది, నాకు తెలిసిన కొంతమంది అసలు సిగరెట్ హ్యాబిట్ లేదు, ఆల్కహాల్ హ్యాబిట్ లేదు, ఏమీ లేదు, వాళ్ళు బ్లడ్ క్యాన్సర్తో ఉన్నారు, బ్రెయిన్ క్యాన్సర్తో ఉన్నారు, లంగ్ క్యాన్సర్తో ఉన్నారు, థ్రోట్ క్యాన్సర్తో ఉన్నారు, లివర్ క్యాన్సర్తో ఉన్నారు. ఇవన్నీ ఎలా వచ్చిందంటే, మీరు నెగిటివ్ ఎమోషన్స్ని ఎక్కువ టూ మచ్ అనాలిసిస్ ఎక్కువ ఆలోచించినా కూడా బ్రెయిన్ మీద దెబ్బతింటుందండి. బ్రెయిన్ మీద చూడండి, నేను చెప్తున్నాను, కొంతమంది టూ మచ్గా ఆలోచించి వర్క్ చేస్తే ఎలా ఉంటుందంటే, మీరు ఒక వెహికల్ని బ్రేక్ మీద కాలేసి యాక్సిలరేటర్ ఇవ్వడం లాంటిది అనమాట. ఆ బ్రేక్ గట్టిగా పట్టుకుని యాక్సిలరేటర్స్ ఏమవుతుందండి, బండి వెళ్తుంది, ముందుకు వెళ్తుంది కొంచెం, కానీ ఇంజన్ పాడైపోద్ది. అలాగే బ్రెయిన్ చాలా మంది పాడైపోతుందండి. అంటే ఎక్కువ స్ట్రెస్తో వర్క్ చేయొద్దు. నా క్లాసెస్కి వస్తే ఈ ఫర్గివ్నెస్ టెక్నిక్స్ అని చెప్తాను. దానికి ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది హీలింగ్, ఏంటంటే వరల్డ్లో హోపోనోపోనో అని ఉంది. ఈ హోపోనోపోనో ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో
మీ మనీ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోతాయండి. ఇది ఈ టెక్నిక్ నాకు అన్వర్ గారు చెప్పారు. నాకు కొన్ని బ్లాకేజెస్ ఉంటే అవన్నీ క్లియర్ అయ్యాయి నాకు. అది ఆయనకు కూడా తెలిసేదే. ఎందుకంటే ప్రాక్టికల్గా నా లైఫ్లో ఏం జరిగిందో అది ఆయనకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఏం చేస్తే బాగుంటుందని నేను అన్వర్ గారిని అడగటం జరిగిందండి. సో అన్వర్ గారు ఆ టైంలో లేదు సార్ మీరు ఇది చేయండి హోపనపో టెక్నిక్ది, డెఫినెట్గా మిరాకిల్ మీరు చూస్తారు అని అంటే ఉండొచ్చా అనేటువంటి ఆలోచన కూడా ఏం పెట్టుకోలేదు. ఆయన చెప్పారని వెంటనే నేను 24 hours ప్రాక్టీస్ చేయడం చూశాను. ఫ్యూ డేస్ తర్వాత దాని రిజల్ట్ చూశాను. అంటే తన్నుకుంటూ పాతాళ గంగ అంటే లోపల నుంచి వాటర్ అంటే మనకు బోరింగ్ వేసేటప్పుడు లోపల నుంచి వాటర్ ఏ విధంగా అయితే వస్తుందో అంత పాజిటివ్ ఎనర్జీ రిటర్న్ వచ్చింది నాకు. కొన్ని ఉంటాయి అవి మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. కొన్ని నమ్మేయాలి డూడ్ నమ్మేయండి డూడ్. సో ఇక్కడ ఏంటంటే అన్వర్ గారు చెప్తే మాత్రం బ్లైండ్గా నమ్మండి అండి. ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి. నేను చాలా మంది గురువు అంటారు. ఈ మధ్య ఈరోజు మార్నింగ్ క్లాస్లో చెప్పాను అనమాట. ఏ గ్రహం మీకు ఆపోజిట్గా పనిచేసిన గురువు యొక్క అనుగ్రహం ఉంటే, అంటే ఈ గ్రహం ఉంటే ఆ గ్రహం కూడా తిరిగిపోతుందండి. ఏ అనుగ్రహం, యూనివర్స్ అనుగ్రహం ఉంటే మరి చెప్తానండి, భగవంతుడి అనుగ్రహం, యూనివర్స్ యొక్క అనుగ్రహం, ఈ 2 గ్రహాలు ఉంటే నవగ్రహాలు కూడా మీ చుట్టూ తిరుగుతాయి. సో అంటే హోపనపోనో ఇస్ వెరీ పవర్ఫుల్. దీనివల్ల కూడా మనీ బ్లాక్స్. ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే ఈరోజు ఎక్కువ హోపనపోనో చేయండి, హీలింగ్ ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మీరు ఏం చేయాలంటే ఒక 9 మంది ఎవరినైతే ఫర్గివ్ చేయాలనుకుంటున్నారో, మళ్ళీ చెప్తానండి, ఒక 9 మందిని ఎవరైతే ఫర్గివ్ చేయాలనుకుంటున్నారో, ఎందుకంటే 999 టెక్నిక్ కాబట్టి ఒక 9 మంది పేర్లు రాయండి. చిన్నప్పటి నుంచి మీకు కొంతమంది టీచర్స్ మీద కోపం ఉంటుంది, పేరెంట్స్ మీద కోపం ఉంటుంది, బ్రదర్ మీద కోపం ఉంటుంది, ఇలా ఎవరో ఒకరి మీద ఖచ్చితంగా ఉంటుంది గ్యారంటీగా. 9 మంది పేర్లు రాసి నేను వీళ్ళందరినీ క్షమించేస్తున్నాను. అవసరమైతే మీ పేరు కూడా రాయండి. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయాలనుకుంటారు చేయలేరు, వాకింగ్కి వెళ్ళాలనుకుంటారు, పుస్తకాలు చదవాలనుకుంటారు, చాలా చేయాలనుకుంటారు, మీరు చేయలేరు. కాబట్టి మీ మీద మీకు కోపం వస్తుంది. ఒక్కోసారి మన మీద మనం అరుస్తుంటాం ఒక్కలో ఉన్నప్పుడు, కమాన్ చెయ్యి అని మనమే మనం అనుకుంటుంటాం. సో మిమ్మల్ని కూడా మీరు ఫర్గివ్ చేసుకోండి. అండ్ ఇంకోటి అంటే మూడోది, ఈరోజు మీరు ఎక్కువ మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ ఏం చేస్తుందంటే కనెక్షన్ పెంచుతుంది అనమాట యూనివర్స్కి మనకి. ఎప్పుడైతే మీరు యూనివర్స్తో కనెక్షన్ అవుతారో కరెక్షన్లోకి వెళ్ళిపోతారండి. సో గుర్తుపెట్టుకోండి, కనెక్షన్ ఈజ్ ఈక్వల్ టు కరెక్షన్. గుర్తుపెట్టుకోండి. సో మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, కనెక్షన్ అవుతామని చెప్పండి, ఈజ్ ఈక్వల్ టు కరెక్షన్ అని టైప్ చేయండి. అండ్ ఇంకా మీరు చేయాల్సిందంటే ఒక అఫర్మేషన్ ఇస్తాను త్రిబుల్ పోర్టల్లో, జాగ్రత్తగా సీరియస్గా ఫాలో అవ్వండి. ఈ రోజు ఒక పవర్ఫుల్ అఫర్మేషన్ ఉంది. ఈ రోజు కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను చెప్పాలంటే, ఎందుకు నేను కూడా ఈరోజు మార్నింగ్ ప్రాక్టీస్ చేశాను దీన్ని. సో ఏం చేయాలంటే చూడండి, ఐ రిలీజ్ వాట్ నో లాంగర్ సర్వ్స్ మీ. నాకు ఏదైతే ఉపయోగపడనుందో ఎక్స్క్లూజివ్లీ పాస్ట్ కానీ, నెగిటివ్ థాట్స్ కానీ, ఎమోషన్స్ కానీ, కోపం కానీ, అవన్నీ కూడా నేను ఈరోజు నుంచి వదిలేస్తున్నాను. హార్ట్ మీద చేపెట్టుకుని ఐ ట్రస్ట్ ద యూనివర్స్, నేను యూనివర్స్ని నమ్ముతున్నాను అని మీరు బలంగా చెప్పండి. ఎప్పుడైతే అలా చెప్తామో మీ యొక్క మైండ్ యొక్క డోర్స్ అన్బ్లాక్ అవుతాయండి. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అఫర్మేషన్. ఒక 9 సార్లు చెప్పుకోవాలి. మళ్ళీ చెప్తాను, 9 times చెప్పుకోవాలి. ఐ రిలీజ్, నేను వదిలేస్తున్నాను. నాకు వాట్ నో లాంగర్ సర్వ్స్ మీ, నాకు ఏదైతే ఉపయోగపడదో దాన్ని పూర్తిగా వదిలేస్తున్నాను. ఐ ట్రస్ట్ ద యూనివర్స్. ఇదంతా కలిపి ఒకటి అలా 9 సార్లు చెప్పాలండి. హార్ట్ మీద చేపెట్టుకున్నాను. సో ఇంకా లాస్ట్గా మీరు చెప్పేదంటే న్యూమరాలజీ ప్రకారం కూడా వెరీ పవర్ఫుల్ దీని. సో ఇది నేను మీకు ఇంకొక నెంబర్ ఇస్తున్నాను, కోడ్ ఇస్తున్నాను, న్యూమరాలజీ కోడ్. ఏంటంటే పవర్ఫుల్ కోడ్. ఈ కోడ్ని మీరు ఫాలో అవ్వండి. కింద కామెంట్ బాక్స్ ఒకటి టైప్ చేయండి, 999 అని చెప్పేసి. మీరు ఏం చేయాలంటే చేతి మీద గ్రీన్ కలర్ పెన్తో 999 రాసుకోండి. ఎందుకంటే 9 ఈజ్ అ యూనివర్సల్ నెంబర్. 9కి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాం. సో చాలామంది సెలబ్రిటీస్ చివరి వెనకాతల కార్ నెంబర్ కూడా 9 ఉంటాయి. మీరు కావాలంటే నా క్లాసెస్కి వచ్చింది చెప్తాను, చూపిస్తాను కూడా. సో మీరు కింద ఒక 999 అని 9 సార్లు 999 రాయండి. రాస్తున్న ప్రతిసారి ఒక్కొక్క గోల్ని గుర్తెచ్చుకోండి. సో ఈ విధంగా చేస్తే 999 పోర్టల్ మీరు ఈజీ కనెక్ట్ అవుతారు. ఎస్ సార్, really fantastic ఇన్ఫర్మేషన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మంత్లో ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పటిదాకా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఉన్నారు, మిలియనర్ మైండ్ సెట్ క్లాసెస్ ఉన్నారు. అయితే ఈసారి ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్లీ టాపిక్ డిఫరెంట్. మళ్ళీ చెప్తానండి, చాంపియన్ మైండ్ సెట్. ఎలన్ మాస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్, ఇలాంటి గొప్ప వాళ్ళు, అంబానీ, అదానీ, టాటా, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలాగా మిలియనర్స్. మీకు తెలుసా ప్రపంచంలో 80% మిలియనర్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. సో మీరు నిజంగా 80% మిలియనర్స్ మీరు కూడా ఒకరు అవ్వాలనుకుంటున్నారా? అయితే చాంపియన్ మైండ్ సెట్ అని అలవాటు చేసుకుని చాంపియన్ మైండ్ సెట్ కానీ మీరు నేర్చుకుంటే, మళ్ళీ చెప్తున్నానండి, ఇన్నాళ్ళు మనం సచిన్ టెండూల్కర్, ఇలా విరాట్ కోహ్లీ, చాలా మంది పేర్లు చెప్పాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటిదాకా మీరు హిస్టరీ చదివారు, ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేయాలనుకుంటే, హిస్టరీలో మీ పేరు కూడా ఉండాలనుకుంటే ఈ చాంపియన్ మైండ్ సెట్కి రండి. మళ్ళీ చెప్తున్నానండి, నేను ఒకటే చెప్తాను, హిస్టరీ చదివింది చాలు, ఇంకా టైం మీ వంతు అయింది. సో ఎస్, మీరు ఇఫ్ యూర్ రెడీ సీరియస్ అబౌట్ టు క్రియేట్ హిస్టరీ, మీరు ఈ చాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ చాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అయితే, మళ్ళీ చెప్తున్నాను,
మీరు ఛాంపియన్ సింపుల్గా ఈజీగా ఎలా అవ్వచ్చు, 2 years అవ్వాల్సిన సక్సెస్ 1 year ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, డబ్బు, సక్సెస్, మనీ, ప్రాస్పరిటీ, నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ అండి ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనేది ఈ క్లాసెస్ చెప్పబోతున్నాను. డేట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఈ నెల October 1st. సో October 1st నుంచి నేను స్పెషల్ క్లాసెస్ లాంచ్ చేస్తున్నాను. క్లాసెస్ డైలీ మార్నింగ్ 5 to 7 ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ జూమ్లో. సో మళ్ళీ చెప్తానండి, ఇప్పటిదాకా మీరు నా దగ్గర చాలా మంది అటెండ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ రండి. ఎందుకనంటే ఛాంపియన్ మైండ్ సెట్ ఇస్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్ అండి. నేను మొన్న చెన్నై వెళ్ళిన తర్వాత ఆ 3 days మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు అయ్యింది క్లాసెస్. మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు క్లాసెస్ అయ్యాయి. అసలు ఆ 3 days ప్రోగ్రామ్ని నేను ఎక్స్క్లూజివ్గా విత్ టెక్నిక్స్తో నేను కొత్తగా లాంచ్ చేస్తున్నాను అనమాట. సో క్లాసెస్ October 1st మార్నింగ్ 5 to 7 ఆన్లైన్లో. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేర్చేసుకోవచ్చండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక October 1st క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే, అంటే వీడియో చూసిన వెంటనే ఎన్రోల్ చేసుకోండి. చాలా కొత్తగా ఉంటుంది ఛాంపియన్స్ మైండ్ సెట్ అనేది. ఎందుకు అని అంటే వాళ్ళ ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా అలా ట్యూన్ అయ్యి ఉంది, స్పేస్ వరకు కూడా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఏ విధంగా వెళ్ళగలిగారు అనేటువంటి దానికి కూడా కొన్ని టెక్నిక్స్ త్రూనే తెలుస్తూ ఉంటాయి. సో అవేంటి ఏ విధంగా ఉంటాయి అనేది చాలా బుక్స్ చదివిన తర్వాత వాటిని అన్నింటినీ ఒక చోట పెట్టి ఆ క్లాస్ను కండక్ట్ చేయబోతున్నారు అన్వర్ గారు. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో. థ్యాంక్ యూ.